అగో మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? అత్తే చెప్పన కట్టుకోండి, లేకపోతే ఇచ్చిన ఇల్లులు మళ్ళా రివర్స్ పోతాయి. అంటే సర్కారు ఇచ్చిన ఇల్లులు మళ్ళా సర్కారే తీసుకుంటుందంట. అగో ఈ మాట నేను చెప్తలేనయ్యా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సర్కారే ఖుద్దు చెప్తున్న మాట ఇది. నెలన్నరలల్లా మీకు ఇచ్చిన ఇళ్ళల్లా మీరు కట్టుకోకపోతే మీ ఇండ్లు రద్దవుడు పక్కా అని అంటున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్ల మీద వచ్చిన ఈ వార్త ఏందో మనం తెలుసుకోవాలి కదా. మరి ధమాకాల దుమ్ము దులిపే వార్త వచ్చింది కదా ఇందిరమ్మ ఇండ్ల గురించి, చూద్దాం పాండ్రి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలల్లా తెలంగాణ సర్కారు ఒక షాకింగ్ న్యూసే చెప్పిందిలా, నిబంధనలతోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారయ్యా. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లును రద్దు చేస్తామని షరతులు విధించుడుతోని లాభోదిబోమంటున్నారు లబ్ధిదారులు. ఉన్నట్టుండి గింత సడన్ గా పైసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా ఇల్లు కట్టుకోవాలని చెప్పి పరిచయం అవుతున్నారట లబ్ధిదారులు. ఇక ఓ వైపు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందా అంటే ఇప్పటి వరకు అందుతలేవు. పోనీ ఎప్పటి వరకు ఇస్తుందో క్లారిటీ లేదు. పోనీ అప్పోసా చేసుకొని ఇల్లు ఎట్లనైనా కట్టుకుందామంటే ప్రభుత్వం నుంచి ఒకవేళ వచ్చే నిధులు లేట్ అయితే ఏం చేయాలో అర్థం కాక మస్తు బాధపడుతున్నారట. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ఆనందం కూడా మా ముఖాలలో లేకుండా పోతున్నదని చెప్పి వాపోతున్నారట. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం ముచ్చటకత్తే మొదటి దశలో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఇక కొన్ని ఊర్లలో కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేసింది అయ్యా సర్కారు. పునాదులు నిర్మించిన తర్వాత 1,00,000, స్లాబు పడ్డ తర్వాత 2 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత ఇంకో 2 లక్షలు విడుదల చేస్తామని చెప్పుకుంటా వచ్చింది. కానీ మంజూరు పత్రాలు అందిన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం చేయకపోతే ఇల్లు రద్దు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక ఈ నిబంధనలే పేదల పాలిట శాపంగా మారుతున్నాయ్యా. పునాది వరకు నిర్మించేందుకే కనీసం 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది కదా. నిరుపేదలు ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుడంటే ఎంత కష్టంతో కూడుకున్న పని. అరే ఇప్పటికిప్పుడు అప్పెట్లా ఊడుతుంది, ఇచ్చేటోడు ఎవడు? మరి కట్టుకోకపోతే 45 రోజులలో ఇచ్చిన ఇల్లును రిటర్న్ తీసుకుంటామని అంటున్నారు కదా, ఎట్లయితే ఇదని చెప్పి మస్తు బాధపడుతున్నారట ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుబంధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేసిండు. కానీ ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తున్నదో, ఎన్ని నిధులు ఇస్తున్నదో ఢిల్లీ పెద్దల నుంచి క్లియర్ కట్ గా ఒక సమాధానం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులందరికీ మొత్తం 5 లక్షలు ఇస్తుందా అని లబ్ధిదారులకు ఏం చేయాలి, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలి, అప్పు తెచ్చి ఇల్లు కట్టుకోవాలనా లేకపోతే వచ్చిన ఇల్లును రద్దు చేస్తామంటే సపదాకా నీళ్ళు నవ్వుకుంటా కూర్చోవాలనా అని ఏం అర్థం కాక డైలమాలు ఉన్నారట ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు. ఇంత జటిలమైనటువంటి సమస్యను ఉన్నట్టుండి సర్కారు పెద్దలు ఏ నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు లాభం అయ్యేటట్టు చూస్తారో. ఇక ఏదేమైనా సర్కారు పెద్దలే పెద్ద మనసు చేసుకొని ఏం ఆలోచన చేస్తారో చూద్దాం.